మనం ఫ్రెండ్స్ లాగా ఉండలేమా? 4 years తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటి? ఏమో, నువ్వు చాలా మారిపోయావు, ముందులా లేవు అసలు. మారింది నేను కాదు, నువ్వు. అయినా నీకు ఆల్రెడీ చెప్పా కదా, మా ఇంట్లో ఒప్పుకోకపోతే కష్టం అని. ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తానన్నా, నేను లేకుండా ఉండలేనన్నా, అంతా మోసమా? ప్లీజ్ ఇంకా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, నేను చెప్పేది మనం మాట్లాడడం ఇదే లాస్ట్ టైం. హలో హలో, ఎక్కడో విన్నట్టుంది కదా, అమ్మాయిలకి ఇలా అనడం కామన్. ఇదేదో ఫస్ట్ టైం అయినట్టు అబ్బాయిలు ఫీల్ అవ్వడం కూడా కామన్. చీది నా అమ్మాయి ఏదో లవ్ స్టోరీలు చూసి చిరాకు వస్తుంది బాసు. ఇలాంటి వాళ్ళని మార్చడానికి ఎవడో ఒకటి దిగి రావాల్సిందే. లొకేషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, ఎప్పటికీ బీర్ బాటిల్కి కూల్ ఉండేటో నీ కలిసి లెక్క అయిపోయినావేంట్రా? అంటే నా గర్ల్ ఫ్రెండ్. హే నాదేరా నీ అయ్యా. ఏ కూల్ మామా, యూ టెల్. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందిరా. ఏంట్రా నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీ డాన్స్లు ఏంట్రా? ఏం లేదురా, నీళ్ళు ఎవరు హ్యాండ్ ఇస్తాను చిన్న పెట్టి కాసా అంతే. అదంతా వదిలేరా, అసలు ఏమైందిరా కిషోర్ గా? ఏం లేదు మామ, ఇన్నాళ్ళు కలిసి తిరిగాక నన్ను మర్చిపో, ఫ్రెండ్స్లా ఉందాం అంటుందేంట్రా? ఈ బ్రేకప్ ముందే గెచ్చేయాల్సిందిరా. ఎలారా? బ్రేకప్లో సిమ్టమ్స్ ఉంటాయి మావా. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా ఫ్రెండ్లా ఉందామందా? అందిరా. అదే మరి, అప్పుడే అమ్మాయిలంటే అర్థం చేసుకోవాలి. సిమ్టమ్ నెంబర్ 2, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోడు, మన ఇద్దరు పెళ్ళి కాదు అని ఎప్పుడన్నా అందా? అందిరా. సిమ్టమ్ నెంబర్ 3, నువ్వు మారిపోయావు, ముందులా లేవు, అసలు ఊరికే అనుమానిస్తున్నావు అని ఎప్పుడన్నా అన్నదా? అరే విన్నట్టే మాట్లాడుతున్నావు మామ, యాజ్ టీజాలేనా అందిరా? అరే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో, కరెంటు తీగలకు అమ్మాయి సైకిల్కి ఎంత దొరికితే అంత మంచిది. నువ్వు కరెక్ట్ చెప్పినావు మామ. అదంతా సరే కానీ ఇంతవరకు నీ పోరుకి ఎంత ఖర్చు పెట్టినవరా? ఒక 30-40. 100 కాదు, 1000. ఏం ఖర్చు పెట్టినవరా? లాస్ట్ మంత్ దాని బర్త్డే ఉండే మామ, ఒక మొబైల్ ఫోన్ ఒక డ్రెస్ కొని ఇచ్చాను రా. ఎక్కడ తీసుకెళ్ళావురా? సిటీ తీసుకెళ్ళాను మామ. సిటీకా? అరే ఎవడు గుర్తుపెట్టుకో, సొంత పిల్లమైనా సరే సిటీ తీసుకోవద్దా. సిటీ తీసుకోకపోతే సంకర అయిపోతావు. కాలేజ్లో 10 రూపాయలు పెట్టి సమోసా తినిపిరా అంటే వెనక ముందైనావు, అలాంటిది మీ పోరి కోసం 1000 ఖర్చు పెట్టినావు. ఎంతైనా నువ్వు కిరాక్ మామ. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇంటెలిజెంట్ ఆర్ ఇన్నోసెంట్? రెండింటికి పెద్ద తేడా ఏముందిరా? ఇన్నోసెంట్ అనుకో, లైఫ్ అంతా హ్యాపీ, మ్యారేజ్, చిల్డ్రన్స్, లైఫ్ అంతా జిల్ జిల్ జిగా జిగా. అదే ఇంటెలిజెంట్ అనుకో. నాదేరా. ఎగ్జాక్ట్లీ. ఏమోరా, మీరు ఎన్నైనా చెప్పండి, ఈ అమ్మాయిలు అసలు అర్థం కారా నాకు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, అమ్మాయిలు 3 రకాలు. టైప్ 1, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటే. టైప్ 2, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపుతా అంటే. టైప్ 3, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మన ఇద్దరం కలిసి చేద్దామని అంటది. అంటే ఏం చేసినా కానీ ఇక్కడ చచ్చేది నేనే కదరా. మరి అమ్మాయిలు అంటే అంతే కదరా. అయినా ఆ అమ్మాయి ఏం చేసిందో ఏమో కానీ అస్సలు మర్చిపోలేకపోతున్నాను రా. అరే నీకు వాసన చెప్తా, ఈ అమ్మాయిని మర్చిపోవాలంటే ఇంకో అమ్మాయిని ట్రై చేయాలరా. అయినా ఇప్పటికిప్పుడు కొత్త పోరు ఎక్కడ దొరుకుతుందిరా?
అయినా మన ఊళ్ళో కాలేజీలు తక్కువ కానీ అమ్మాయిలు తక్కువనా రా? అయినా మీరు ఎన్ననే చెప్పండి రా, అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది. కష్టం? అసలు కష్టాల గురించి నీకేం తెలుసురా? అసలు ఏం తెలుసు కష్టాల గురించి? కష్టాలంటే నీ జీవితంలో ఎలా ఉంటాయో నేను చెప్తాను ఈరోజు, నువ్వు ఈ రోజు. ఫోన్లో నుంచి 4 SMS జేబులో నుంచి 10 రూపాయలు ఖర్చు పెడితే కష్టాలు గుర్తుగా చేయాలి నీకు? ఒక ఫోన్ని పికప్ చేసుకోవడానికి ఫోన్ 10 కిలోమీటర్లు, రాను 10 కిలోమీటర్లు తిరిగే జనాలు నువ్వు బతుకున్న ఈ సమాజంలో ఉన్నారు తెలుసా? పోరు వదిలేసిన 6 నెలలకి ఇంకో పోరును వదిలేస్తే ఎంత బాధ ఉండదో తెలుసారా? నాకు తెలుసురా బాధ అంటే. ఒకే పోరుతో 6 నెలలు తిరగడం కష్టాలారా? కష్టాలంటే నీ జీవితంలో ఎలా ఉంటాయో నేను చెప్తాను ఈరోజు. బోర్ కొడుతావు పోతావు, బోర్ కొట్టకపోతావు పోతే తిరిగే జనాలు నువ్వు బతుకున్న ఈ సమాజంలో ఉన్నారు తెలుసా? నీకు తెలుసా? తెలుసా? కాఫీ నీకు ఎప్పుడైనా ఫ్రెండ్లా అనిపించిందా? ఫుల్ బాటిల్ పట్టుకోకుండా నీకు ఎప్పుడైనా ఉండగలవని అనిపించిందా? మాకు అనిపించిందిరా, అందుకే ఫుల్ బాటిల్ పట్టుకున్నాము. తాగుబోతులయ్యాము. నీ ఇదంతా తొయ్యకుండా కూడా చెప్పొచ్చు యారా. చూడు ఎంత దూరం దోసుకొచ్చాను నన్ను. ఇంత చెప్పినా అర్థం కాలే యారా. అరే ప్లీజ్ ప్లీజ్ లాస్ట్ ఒక్కసారి పంచుతారు, లాస్ట్ ఒక్కసారి రా, లాస్ట్ ఒక్కసారి. హలో పిచ్చా నీకేమైనా ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దని? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంటే ముందు ఎరగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా.